గతంలో శాసనసభలో సభా నాయకుడికి ఎంత ప్రాధాన్యత ఉండేదో ప్రతిపక్ష నాయకుడికి కూడా అంతే అవకాశం ఉండేదని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతిపక్షాలు సలహాలు సూచనలు చేయడానికి ముందుకొచ్చావని తెలిపారు. అవసరమైతే నిరసనలు సైతం చేయడానికి ఛాన్స్ ఉండేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. శాసనసభలో ప్రతిపక్షము పాలకపక్షము ట్రెజరీ బెంచెస్ అపోజిషన్ బెంచెస్ గతంలో ట్రెజరీ బెంచెస్ వైపు నుంచి ఎప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడాలనుకున్న స్పీకర్ గారు మైక్ ఇచ్చేవాళ్ళు. సహజంగా ముఖ్యమంత్రి గారు కాబట్టి మైక్ ఇస్తారని ఒక భావన. కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి కూడా ఎప్పుడు ఏలు చూపించిన స్పీకర్లు ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి మైక్ ఇచ్చి సభానాయకుడికి ఎంత అవకాశము, సభానాయకుడు విషయాలను చెప్పడానికి ఎంత అవకాశం ఇచ్చేదో ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి కూడా అంతే అవకాశం ఇచ్చి ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలను, పరిపాలనపరమైన అనుమతులను ప్రతిపక్షాలు సలహాలు సూచనలు ఇవ్వడానికి, విమర్శించడానికి, అవసరమైతే నిరసన తెలపడానికి, రాస్తా రోకోలు చేయడానికి